నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. తడారిన బీళ్లకు గొంతెండిన ఊర్లకు వస్తున్నాయి కృష్ణం నీళ్లు. కరోనాలో కొండంత అండ వెలిగొండ. కొలిక్కొచ్చిన భగీరథ ప్రయత్నం. ఆగస్టు 31 ప్రాజెక్టు తొలిదశ జాతికి అంకితం. అప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ప్రారంభం. రెండు చంద్రబాబు చేతుల మీదుగానే. కరోనాల కృష్ణమ్మకు పరుగులెడబోతుంది. వానొస్తే నీళ్లు లేకుంటే బీళ్లు. పాత మాట అంటే జలసవ్వడి సందడి చేయబోతుంది. దశాబ్దాల కలల్ని సాకారం చేస్తూ ప్రాజెక్టు పూర్తి సందేహాలు పటాపంచలు చేస్తూ కరోనాలో కొండంత భరోసాగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. లక్షల మంది ప్రజలకు త్రాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాజెక్టు కీలక పనులు పూర్తయ్యాయి. ఆగస్టు 31 ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఫలాలను ప్రజలకు అందించబోతున్నారు. ఈ ప్రాజెక్టు కీలకమైన టన్నెల్ నిర్మాణం పూర్తి చేసి ఈ టన్నెల్ నుంచి ఫీడర్ కాలువ పనులను కొలిక్కి తెచ్చి నల్లమల్ల సాగర్ జలాశయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. తొలిదశ జలాశయంలో 10.70 టీఎంసీల నీటిని నింపబోతున్నారు. వీటిలో తొలిదశలో 1.19 లక్షల ఎకరాల సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలిగొండ ప్రాజెక్టు 1996లో శంకుస్థాపన చేసింది. ఇది ఇప్పుడు పూర్తి చేసి జాతికి అంకితమిస్తున్నది చంద్రబాబే. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఈ కరువు ప్రాంతం నీటి చిక్కు కోసం పడిన తపన చెప్పలేనివి కాదు. సాగునీటికి భరోసా లేదు. పంట వేస్తే దక్కుతుందో లేదో తెలియదు. మనమే నెంబర్ 1. పునరుద్ధృత ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడదాం. 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం. మంత్రి లోకేష్. సుజనా ప్రాజెక్టులకు శంకుస్థాపన. సుజల విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. చిత్రంలో సుజనా సహ వ్యవస్థాపకుడు గిరీష్ దంతి, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు, మంత్రి పోయేవాళ్ళ కేశవ. 3 లక్షల కొత్త పింఛన్. సెప్టెంబర్లో దరఖాస్తు స్వీకరణ, అక్టోబర్ నుంచి పంపిణీ. మొదటి వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ. మిగతా కేటగిరీల వారి విడతల వారీగా. యుద్ధం బ్రతుకు చిత్రం. యుద్ధం తెచ్చిన వినాశనం ఇది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ గాజా సరిహద్దు, గాజా స్ట్రిప్లో నేలమట్టమైన భవన శిథిలాలు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేస్తే పలువురు పౌరులను హతమార్చి మరికొందరు బందీలుగా చేస్తున్నారు. దీంతో హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సుదీర్ఘంగా వైమానిక దాడులు పాల్పడింది. ఈ కారణంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. వందల కొద్దీ ఇళ్లు నేలకూలాయి. ప్రస్తుత దాడులు నిలిచినప్పటికీ జరిగిన విధ్వంసాన్ని మౌన ప్రతీకలుగా అక్కడి శిథిలాలు ఎలా కనిపిస్తున్నాయి. లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు. తప్పులు చేస్తే జైలుకి వెళ్తారు. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? వైకాపా జమానాలో ఎంతమంది బీసీలకు విధించారో గుర్తు చేసుకోండి. ఆ పార్టీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం. అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు. 10 నెలలే గడువు. పనులన్నీ ప్రారంభించండి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉండాలి. ప్రధాన ఆలయాలు కలుపుతూ టూరిజం సర్క్యూట్. పుష్కరాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్రం కలిసే వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏర్లు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతకల నైవేద్యం చేస్తూ పుష్కరాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు అసౌకర్యం లేకుండా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు మాత్రమే నిర్వహించడం కాకుండా స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. పుష్కరాల కోసం 4,026 కోట్లతో చేపట్టనున్న పనులపై సీఎం మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఇంకా 10 నెలలే ఉంది. అన్ని పనులు వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలి. నాణ్యత ఎక్కడ రాజీ పడకూడదు. అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలి. కేంద్రం సాయం కూడా తీసుకోవాలి. హోంస్టేలు ప్రోత్సహించాలి. పిఠాపురం, శక్తిపీఠం సహా పంచరామాలు, 4 క్షేత్రాలు, ద్వారకా, తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలు కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలి. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంత సందర్శనంగా వీలుగా హోంస్టేలు ప్రోత్సహించాలి. కొత్త హోటల్ నిర్మించే వారికి వేగంగా అనుమతులు ఇవ్వాలి. రాజమహేంద్రంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలి. కూచిపూడి ఈవెంట్స్ వంటివి భారీ నిర్మించేలా దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులందరికీ పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానం అందించాలి. పుష్కరాలు జరిగే 6 జిల్లాలు ఎక్కడ రోడ్డుపై గుంతలు కనిపించకూడదు. వంతెన సామర్థ్యం పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలి. పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారులు నిర్మించాలి. హైవేలాక్ వంతెన సమీపంలో దీవులు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ఎక్కడ చుక్క మురుగునీరు కూడా గోదావరిలో కలవకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలి.
ఐకానిక్ భవనాల ఇంటీరియర్ విలాసవంతమైన వద్దు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. శాసనసభ భవనం ఇంటీరియర్ డిజైన్పై సమీక్ష. జగన్ కార్యాలయానికి వెళ్ళినా న్యాయం జరగలేదు. సజ్జల దగ్గరికి వెళ్తే కాలయాపన చేశారు. రాజీవ్‌కి సమస్య ఉందని తెలిసినా పెళ్లి చేసి గొంతు కోశారు. మీడియా సమావేశంలో జోగి రమేష్ కోడలు మేఘన. హైకోర్టు జోక్యంతో జుడోల సమ్మె విరమణ. వారి నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ధర్మాసనం. డిమాండ్లపై 2 వారాల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం. తెలంగాణ, బీహార్ కులగణను నమూనాగా తీసుకోండి. ప్రధాని ఖార్గేకు రాహుల్ లేఖ. జనగణన భాగంగా చేపడుతున్న కులగణన తెలంగాణ, బీహార్‌లో చేపట్టిన గణనను నమూనాగా తీసుకోవాలని పార్లమెంటు ఉపసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులాల లెక్కలు సరిగ్గా సేకరించినప్పుడే వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. కులగణనపై వారు ప్రధాని మోడీకి సంయుక్తంగా లేఖ రాశారు. పట్టు బిగించిన భారత్, శ్రీలంక 265-8 పోరాడిన దినేష్ సూర్యబండార్. ఎన్ఓసీ ఇచ్చేందుకు ఒడిశా ససేమిరా. ట్రావెల్ బస్సుల పన్ను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ నుంచి 400 బస్సులు ఏపీకి. రీ రిజిస్ట్రేషన్కు ఒడిశా మోకాలడ్డు. 840 కోట్లతో పోలవరం చుట్టుపక్కల రహదారుల అభివృద్ధి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 840 కోట్లతో ఆమోదం తెలిపినట్టు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎన్హెచ్ 365 సెక్షన్లో ఉన్న బుట్టాయిగూడెం, ఎల్ఎన్టీపేట మధ్య 45 కిలోమీటర్ల రహదారిని ఉన్నతీకరించడంతో పాటు పట్టిసీమ కొవ్వూరు రహదారిని హైవే షెల్టర్ సౌకర్యంతో 2 వరుసలుగా విస్తరించినట్టు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లకు రోడ్, రైలు మార్గాలు. భారత్మాల కింద క్రిస్ సిటీలో 2,872 కోట్లతో రోడ్ నెట్వర్క్. ఓర్వకల్లు, కప్పుర్తి నోడాలతో 623 కోట్ల ప్రతిపాదన. జస్టిస్ గోపాలకృష్ణరావు ఘనంగా వీడ్కోలు. న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. సేవలను కొనియాడిన సీజే, ఏజీ తదితరులు. కష్టాల కడలి కథ ఈదలేక శ్రీశైలంలో 5గురు ఆత్మహత్య. శ్రీ సత్యసాయి జిల్లా బత్తుపల్లి చెందిన సుధాకర్ కుటుంబంగా గుర్తింపు. పులివెందులలో అక్రమార్కులు పోలీసులు రండా. వైఎస్ వివేక్ కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు నిందితులు యత్నం. ఆర్డీఓ ఫిర్యాదుపై వారం పాటు కేసు నమోదు చేయని సీఐ శ్రీరామును వీఆర్కు పంపిస్తున్న అధికారుల నిర్ణయం. ఐపీఎస్ అధికారి సంజయ్పై విచారణ. అగ్నిమాపక శాఖ, సిఐడి నిధుల దుర్వినియోగంపై అభియోగాలు. వాటిపై నిర్దేశిత గడువులో విచారణ సమర్పించని సంజయ్. విచారణాధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి సుజిత్ నియామకం. సరకు ముందే స్థానికం. మంత్రుల భేటీలో చర్చ. న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం.
బలి చేయడం జగన్ నైజం. స్కాముల్లో పార్టీ నేతలు దింపుతారు. కొంత ఎర చేసి చివరకు బలి చేస్తారు. మద్యం రవాణా స్కామ్‌లో జరిగింది ఇదే. దొరికిపోయిన ప్రతిసారి జగన్ పొలం సెంటిమెంట్ కార్డులు తీస్తారు. బీసీలకు న్యాయం జరగాల్సిందే. దానికోసం ఎంతవరకైనా పోరాడతాం. మంత్రులతో లంచ్ బెయిట్‌లో సీఎం. రిజర్వేషన్‌పై నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా 50 కంటే ఎక్కువ ఇవ్వొచ్చు ప్రభుత్వం. రాజ్యాంగ ధర్మాసనం సైతం సమర్పించింది. రిజర్వేషన్ 50 దాటకూడదన్న నియమం మార్చడానికి వీల్లేనిది కాదు. తదుపరి విచారణ వరకు నోటిఫికేషన్ రద్దు. అఫిడవిట్ టైం ఇవ్వండి. పంచాయతీరాజ్ పురశాఖ తరఫున సీనియర్ న్యాయవాది అభ్యర్థన. పునరుద్ధృతకంలో టార్గెట్ నెంబర్ 1 ఇప్పుడు అనంతపురం అంటే వలసలు కాదు ఉద్యోగాలు. కియా కార్లు, ఫ్లైటర్ జెట్లు, రెన్యూవల్ ఎనర్జీ కూడా. ఇదంతా ఏపీ బ్రాండ్ విజనరీ సీఎం సాధ్యమైంది. 2019, 24 మధ్య పవన్ విద్యుత్ ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు సుజన్ రాకతో రెన్యూవల్ ఎనర్జీ పెరిగింది. సుజన్ల భాగస్వామ్యంతో యువతకు నైపుణ్య శిక్షణ. ఆ సంస్థ కల్పించే ఉద్యోగాల్లో 70% స్థానికులకే. 175 గిగావాట్ల పునరుద్ధరణ టార్గెట్ను సాధిస్తాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి లోకేష్. సుజనా విండ్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన. పాట్నా రణరంగం. కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. టీచర్ల నియామక పరీక్ష ప్రక్రియను నిరసన. సీఎం నివాసం ముట్టడికి యత్నం. వాటర్ క్యాన్ల ప్రయోగం, లాఠీచార్జ్. పోలీసులపై లాలురువ్విన నిరసనకారులు. పలువురికి గాయాలు. ఏకగ్రీవం జరిగిందా టికెట్ కట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలకు జగన్ వార్నింగ్. ఏకగ్రీవం జరిగితే వీల్లేదని హుకుం. తాడేపల్లిలో ఎమ్మెల్యే నేతలతో భేటీ. వైసీపీ పాలన బలవంతపు ఏకగ్రీవాలు. నేటి ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులు. నేడు ఏకగ్రీవాలపై హెచ్చరికలు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు కామన్. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వైనం. కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు. దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు. ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లు, భాషాపరమైన తేడాలు ఉంటాయి. తెలంగాణ, బీహార్ విధానం అనుసరించండి. ప్రస్తుత ప్రశ్నావళి రద్దు చేయండి. పార్టీ నిపుణులు ప్రజలను సపరించక కొత్త ప్రశ్నావళితో రూపొందించండి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే, రాహుల్ గాంధీ లేఖ. తాజా ప్రశ్నావళిలో వెనకబడిన తరగతి పదమే లేకపోవడంపై అభ్యంతరం. కొల్లగొట్టిందంతా కారుమూరికే. మద్యం రవాణా స్కామ్లో 11.95 కోట్లు ఆయన కుటుంబం ఖాతాలోకి ఈడీ. 18.09 కోట్లు మనీ లాండరింగ్. అక్రమార్జనతో లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, ఆస్తులు కొనుగోలు. విమాన ప్రయాణాలు కూడా. రాజ్ కసిరెడ్డికి నెలకు 60 లక్షలు చెల్లింపు. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ. హైకోర్టు జోక్యంతో సానుకూల నిర్ణయం. వైద్యుల బాధలు అర్థం చేసుకుంటామన్న కోర్టు. డిమాండ్ పరిష్కారంపై 2 వారాలు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. 12% స్టైఫండ్ కోరుతున్న జూనియర్ డాక్టర్లు. హౌస్ సర్జన్లు 10% పెంపుకు సర్కారు ఓకే. స్టైఫండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ హెడ్గా హెల్త్ సెక్రటరీ వీరపాండియన్. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై సర్కారు సానుకూలం. సంఘం ప్రతినిధులతో మంత్రి సత్యకుమార్ భేటీ. ప్రభుత్వంపై నమ్మకం ఉంది ప్రెసిడెంట్ ఈశ్వర్. సమ్మెను తాత్కాలికంగా ఆపుతున్నట్టు ప్రకటన. యువతరానికి బాధ్యతలు అప్పగించాలి. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ. తన ట్రస్ట్ గురించి మాట్లాడారని కేంద్ర మంత్రి కార్యాలయం స్పష్టీకరణ. ఇరాన్కు ఆంక్షలు ఉచ్చు. ఆర్థికంగా కుంగదీసేందుకు కఠిన చర్యలు దిగిన అమెరికా. 4 భారత సంస్థలు సహా ఇరాన్తో వ్యాపారం చేసే 60కి పైగా సంస్థలపై ఆంక్షలు. ఖండించిన చైనా.
ఆస్తి కొట్టేసే ప్లాన్. అందుకే నూకరాజు కుటుంబంతో పరిచయం. సౌజన్యతో సన్నిహిత సంబంధం. జగదీశ్వర్ రెడ్డి పలుమార్లు దాడి విష ప్రయోగం. సాదిక్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు. నా పెళ్లికి అడ్డుపడితే చంపేస్తా. నూకరాజు కుటుంబానికి సాదిక్ తీవ్ర బెదిరింపు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలువస్తున్నాయి. నిందితుడు సాదిక్ ఖాన్ బాధిత కుటుంబాన్ని ఏ స్థాయిలో వేధింపులకు గురిచేశాడో, వారి ఆత్మహత్య పురిగొల్పేలా ఏ విధమైన బెదిరింపులకు పాల్పడ్డాడో పోలీసు విచారణ బయటపడినట్టు తెలిసింది. ఈ సమాచారం ప్రకారం సాదిక్ వేరే యువతిని రహస్యంగా వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. దీనిపై పద్నాలుగు తెలుసుకున్న సౌజన్య సాదిక్‌ని నిలదీసింది. దీంతో సౌజన్యను తీవ్రస్థాయిలో బెదిరించి తన పెళ్లికి అడ్డు తగిలితే నీ కుటుంబాన్ని చంపేస్తా అని హెచ్చరించాడు. ఓ దశలో సౌజన్యపై సాదిక్ చేయి చేసుకున్నాడు. నా జీవితంలో అడ్డు తగిలితే ఊరుకోను. నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు అన్నీ బయటపెడతా అని బెదిరించాడు. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి ఎలా చనిపోయాడన్న మీకు కూడా అదే గతి పట్టిస్తా అంటూ బెదిరించాడు. పరువు పోతుందనే ఉద్దేశంతో నూకరాజు కుటుంబం ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారు. అయితే నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య పాల్పడుతుందని తెలియదు అని విషయం తెలిసిన తర్వాత తాను పారిపోయానని నిందితుడు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు సాదిక్ బంగారంలో వినియోగించే సైనైడ్‌ను హైదరాబాద్‌లో సేకరించాడని, దాన్ని ప్రోటీన్ పౌడర్‌లో కలిపి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చేలా చేశాడని విచారణ గుర్తించినట్టు తెలిసింది. ఈ నిషేధంలో సైనైడ్ విక్రయించిన వారు ఎవరైనా వివరాలు రాబట్టి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం ఒక పోలీసు బృందం హైదరాబాద్ వెళ్ళింది. నన్ను అనాథని చేశాడు. నా కుటుంబాన్ని నాశనం చేశాడు. మా మమ్మీని బాగా కొట్టేవాడు. చాలా ఏడ్చేది. సాదిక్ ఖాన్‌కు చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. మీడియాతో నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి. సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్ రిటైర్మెంట్. సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. థాంక్ యూ.